ఇవాళ వెంకటేశ్వర స్వామి భక్తుడిగా, రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రిగా తనకున్నటువంటి బాధ్యతను ఆయన తీసుకుని ఆయన అందులో వీళ్ళు ఎంత దుర్మార్గానికి ఒడిగట్టారు అనేటువంటిది ఆయన ఒక ఇంటర్నల్ మీటింగ్లో దాన్ని స్పష్టం చేశారు. చేసింది నిజమా కాదా అనేటువంటిది ఇవాళ సిట్ రిపోర్ట్ని చూస్తే తెలుస్తుంది. దయచేసి అందరినీ కోరుతా ఉన్నా, సిట్ రిపోర్ట్ ఏదైతే ఫైనలైజ్ చేసి ఛార్జ్షీట్ వేశారో సప్లిమెంటరీ రిపోర్టు, దాంట్లో పేజ్ నంబర్ 35లో చివరి 3 లైన్లు మాత్రం మీ సౌకర్యం కోసం చదవాలనుకుంటున్నాను. టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం received the NDDB CALF test reports on 16/7/2024 and 23/7/2024 respectively, which shows ghee adulteration with vegetable and animal fats. తిరుమల తిరుపతి దేవస్థానానికి 6/7/24, 23/7/24 2 రిపోర్ట్లు వచ్చినాయి. ఆ నెయ్యిలో కల్తీ జరిగింది అని, ఆ కల్తీలో ఒకవైపు వెజిటబుల్ ఆయిల్స్, మరోవైపు జంతువుల కొవ్వు ఉంది అనేటువంటిది ఎన్డీడీబీ రిపోర్ట్ స్పష్టంగా తేల్చింది అనేటువంటిది సిట్ ఛార్జ్షీట్లో ఉంది. ఇదే ముఖ్యమంత్రి గారు చెప్పారు. ముఖ్యమంత్రి గారు చెప్పింది నిజము అనేటువంటిది సిట్ నిర్ధారించింది. మరి వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రం మాకేదో క్లీన్ చిట్ వచ్చింది, జంతువుల కొవ్వు లేదు అని ఎక్కడ చెప్పింది? ఏ రిపోర్ట్లో చెప్పారు? ఇందులో పశువుల కొవ్వు లేదు, ఫిష్ ఆయిల్ లేదు, ఇవి లేవు అనేటువంటిది ఏ రిపోర్ట్లో చెప్పిందో దయచేసి చెప్పమని చెప్తున్నా. నేను ఉంది అని స్పష్టంగా చెప్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ మీటింగ్లో ఏదైతే చెప్పారో, వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదానికి ఉపయోగించేటువంటి నెయ్యిలో కల్తీ జరిగింది అనేటువంటి నివేదిక ఎన్డీడీబీ ఇచ్చింది. దాని ఆధారంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పారు. అది ఇవాళ ఛార్జ్షీట్లో నిర్ధారించబడింది. పేజ్ నంబర్ 35లో చాలా స్పష్టంగా పేర్కొంది. అసలు ఎంత దుర్మార్గంగా తయారంటే, తప్పు చేసిన దగ్గర పోయి క్షమాపణలు జరిగి, ఓకే ఇది మాకు తెలియకుండా జరిగిందో, లేక ఆ దుర్మార్గులు కంపెనీ వాళ్ళు చేశారో, లేక పలానా అధికారులు చేశారో, లేక నాకు తెలియకుండా జరిగిందో, తెలిసి జరిగిందో అని క్షమాపణ కోరేది పోయి, ఆ తప్పుని జరగలేదు అన్నట్టుగా భ్రమింపజేసేటువంటి ప్రయత్నం చేయాలి అని అంటే ప్రజల్ని ఏ స్థాయిలో మోసం చేస్తున్నారు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. సమాజంలో, గవర్నమెంట్లో ప్రతిరోజు వాళ్ళు చేసేటువంటి ప్రక్రియనే అది. మోసం చేయడం, ప్రజల్ని అసత్యాల మాటల చేత కల్లిబొల్లి కబుర్లు చెప్పడం ఉన్నవి. అంటే ఇప్పుడు బాబాయ్ హత్యను మనం చూసాం. ఎవరు చేశారు? చివరికి చంద్రబాబు నాయుడు గారు వేశారు. ఇవాళ అరే నెయ్యి సరఫరా అయింది మీ టైంలో, శాంపుల్ పోయిందప్పుడు, రిపోర్ట్ వచ్చింది ఇప్పుడు, ఆ రిపోర్టు ప్రకారం అందులో కల్తీ జరిగింది, అందులో జంతువుకు సంబంధించినటువంటి కొవ్వు అవశేషాలు ఉన్నాయి అని నిర్ధారిస్తే లేదు అనేటువంటి ప్రచారాన్ని తీసుకెళ్తున్నారు. ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి, సిగ్గుతో తలవల్చుకోవాల్సింది పోయి, ఇంకోటి ఎవడన్నా అయితే అసలు గదిలో నుంచి బయటకు కూడా రాడు. ఇంత పెద్ద ఆరోపణలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తే నిస్సిగ్గుగా, నిర్లజ్జగా బయటకు వచ్చి అందులో ఏం లేదు అనేటువంటి ప్రయత్నం మీరు చేస్తుంటే